బ్రహ్మోత్సవం విడుదల తర్వాత మీడియాకు ముఖం చూపించలేదు మహేష్ బాబు. ట్విట్టర్లో ఇంకే అప్డేట్స్ కూడా పెట్టట్లేదు. సైలెంట్ గా మురుగదాస్ సినిమా పనిలో పడిపోయాడు. ఆ సినిమా గురించి మహేష్ ఏమైనా మాట్లాడితే విందామని అభిమానులు చూస్తున్నారు, కానీ అతను పెదవి విప్పట్లేదు. అయితే మహేష్ సైలెంట్ గా ఉన్న డైరెక్టర్ మురుగదాస్ మాత్రం అప్పుడప్పుడు అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్ని సంతోషపెడుతున్నాడు. ఈ మధ్య మహేష్ అందం గురించి, నటన గురించి, స్క్రిప్ట్ విషయంలో అతను చూపించే శ్రద్ధ గురించి గొప్పగా మాట్లాడాడు మురుగదాస్. తాజాగా తమ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో వేరువేరుగా తెరకెక్కిస్తున్నట్లు మురుగదాస్ చెప్పాడు. మహేష్ తో పాటు నటీనటులందరూ ఒక సన్నివేశాన్ని 2 సార్లు చేస్తున్నారని, 2 వెర్షన్లకు వేరువేరుగా డైలాగులు రాయించి సన్నివేశాలు తీస్తున్నామని, కాబట్టి ఇది పక్కాగా ద్విభాషా చిత్రమని మురుగదాస్ తెలిపాడు. అంటే ఈ చిత్రాన్ని తమిళంలో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారన్నమాట. తమిళంలో మార్కెట్ సంపాదించాలని మహేష్ చాన్నాళ్ల నుంచి ప్రయత్నిస్తున్నాడు. శ్రీమంతుడు అక్కడ ఓ మాదిరిగా ఆడింది, కానీ దాని ద్వారా వచ్చిన పేరంతా బ్రహ్మోత్సవం చెడగొట్టింది. ఇప్పుడు మురుగదాస్ లాంటి ఫేమస్ డైరెక్టర్ చేతుల మీదుగా తమిళంలోకి వెళ్తే ఆ క్రేజ్ వేరేగా ఉంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో, మహేష్ కు అక్కడ ఎలాంటి మార్కెట్ తీసుకొస్తుందో చూద్దాం.